వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. మంగ్లీ నిజంగా తను అసలు ఏంటి నేనేం తప్పు చేయకపోయినా ఇట్లా చేస్తున్నారని చెప్పి ఆ బాధ ఉంటే, బాధితుల తరపున ఆ కన్సర్న్ ఉంటే, మీటింగ్ పెట్టినప్పుడు అంటే కేసులు ఇట్లా ఇంత తీవ్ర స్థాయిలో కానప్పుడు ఆఫీసులో మీటింగ్ జరిగిందా? ఆ టైంలో బెదిరించే వరకు ఎందుకు వెళ్ళారండి? ఆ అడ్వకేట్‌ని నిన్ను లారీతో గుద్ది చంపించేస్తాం ఎక్స్ట్రాలు చేస్తే అని చెప్పి ఈ విధంగా బెదిరించారని ఆయనే చెప్తా ఉన్నాడు. అంటే అక్కడ రికార్డ్ ఉందా మాట్లాడింది? అంటే ఆఫీస్ రూమ్‌లో ప్రైవేట్ రూమ్ కాబట్టి రికార్డ్ చేసి కాబట్టి అది దాని మీద మనం మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది మళ్ళీ. ఎందుకంటే ఆయన చెప్పడం కాదు, ఏదున్నా ఇలాంటి విషయాలు సెన్సిటివ్ అంశాలు. అది ఆయనతో మాట్లాడినప్పుడు ఆడు 100 చెప్తాడు ఆయన. అక్కడ ఏం బాధితులు పోయిండ్రు, అది కేసు పెట్టిండ్రు, అది అయ్యింది, అదంతా ఒకటి. బాధితులకు న్యాయం జరగాలి, అక్కడ అన్యాయం జరిగింది. ఆయన ఒక లాయర్గా స్పందించారు. అక్కడి వరకు 100% అసలు ఆ రికార్డ్ లేదు కాబట్టి 10 లక్షల రూపాయలు డబ్బులు డిమాండ్ చేశారని చెప్పి అయితే ఆమె చెప్తా ఉంది. ఇప్పుడు లేదు రివర్స్ నాకు ఇస్తానని చెప్పింది. ఇప్పుడు ఇవన్నీ ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్యలో మీడియా ఆయన ఇట్లా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరి మీద ఎలిగేషన్స్. ఇవాళ కొన్ని సందర్భాలలో ఒక ఆరోపణ వచ్చినప్పుడు అది కొన్ని 4-5 రోజులు ఇట్లా కంటిన్యూ అవుతుంటుంది. మొన్న మాట్లాడింది నిన్న అంటే ఇవాళ మొన్నటి వరకు అసలు ఆ రమాకాంత్ అనేటాడు ఎవరికి అంత మరి హేమకాంత్ రమాకాంత్ ఎవడో ఉన్నాడు కదా, ఇవాళ ఒక్కొక్కరు పేర్లు బయటకు వస్తున్నాయి. అదే అన్నారు కదా, ఇది అన్నారు కదా, మీరేంటండి మీరు డబ్బుల కమ్ముడు వేరే సంధ్యారెడ్డి అని. ఈ ఆడియన్స్ ఎట్లుంటారంటే అర్థం చేసుకోండి, సంధ్యారెడ్డి బాధితుల వైపు న్యాయం వైపు ఉంటుంది, ఎవరు కాదండి. అలాగని మంగ్లీ మీకు ఫోన్ చేసి మాట్లాడారు కాబట్టి ఆ వైపు సాఫ్ట్ కార్నర్ ఏమైనా చూపిస్తున్నారా? మీ వాయిస్ ఏమైనా చేంజ్ చేశారా? చెప్పనా, వాయిస్ చేంజ్ కాదు, అమ్మాయికి ఒక అక్కగా బాధపడ్డా. నాకు ఇట్లా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అన్నప్పుడు అందరు బాధపడతారు. ఇక్కడ నిందితురాలు ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కాబట్టి నేను డెఫినెట్ గా స్పందిస్తా. కాబట్టి నేను ఒక అక్కగా అండగా ఉంటాను చెప్పిన ఆ విషయంలో నిన్ను ఎవరు అనడానికి ఆస్కారం లేదు. ఇక్కడ మంగ్లీనే డబ్బులు తీసుకుంది, మంగ్లీనే దోషి అని మీరు చెప్పినప్పుడు మాట్లాడాలని నేను అందరికీ కూడా చెప్పిన. ఆ అమ్మాయి ఆ విషయాన్ని మాత్రం నేను 100% అండగా ఉంటా. బట్ మీ మీద వచ్చిన ఆరోపణని మీరు ఒక్క ప్రెస్ మీట్ పెట్టేసి వాళ్ళకి బాధితుల వైపు ఉంటా అని చెప్పు, సగం సమస్యకి పరిష్కారం అవుతుందని చెప్పిన. అంతకు ఎక్కువ ఏం చెప్పాలి చెప్పండి? అది తప్పు అంటారా? ఇప్పుడు ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క రకంగా, అంటే ఇప్పుడు మీరు వేసే క్వశ్చన్కి మేము వేసిన దానికి ఇప్పటికీ కూడా దోషి అని ఇక్కడ ఎవరు చెప్పట్లేదు. ఎవరని చెప్తాము? నువ్వెవరు నేనెవరండి చెప్పడానికి? ఆరోపణ వచ్చింది, అది బాధితులు చెప్పిండ్రు. ఆ బాధితులు కూడా ఏం చెప్పిండ్రు? మంగ్లీ డబ్బులు తీసుకుందని కూడా చెప్పట్లా. మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, ఆ అమ్మని చూసి మేము ఆగస్టుకు ఓపెనింగ్ అవుతుంది, ఈ మధు అన్నట్టు అతను ఎంగేజ్మెంట్ ఉంది, వాళ్ళ చెల్లెలు ఇచ్చి అవన్నీ వాడు చెప్పుకున్నాడు. అవన్నీ ఏం చేస్తారు, జనాలు నమ్మేస్తారు. అరే మంగ్లీ అంటే మన అమ్మాయి కదా, అంటే మన బిడ్డే కదా, మనకెందుకు అన్యాయం చేస్తుంది అన్నట్టుగా కొంతమంది క్రేజీలో. అంటే ఇప్పుడు ఒక అనుమానం ఏమొస్తుందంటే, ఏదైనా పెద్ద స్కామ్ చేసేటప్పుడు లేకపోతే డబ్బులు దోచుకోవాలన్న ఆలోచన ఉన్నప్పుడు, ఇలాంటి మనస్తత్వం ఉన్నప్పుడు సెలబ్రిటీల పేరు చెప్పి వాళ్ళు డబ్బులు గుంజుతున్నారు. ఒక పక్కన డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే, అంటే ప్లాన్డ్ ప్రకారం జరిగే పరిస్థితి ఉన్నప్పుడు డైరెక్ట్గా ఎవరైనా ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? సైడ్ ట్రాక్లోనే ఉండి ఇప్పుడు ఏకాంత్ రెడ్డి అనేటప్పుడు దొంగలేగానే కనిపిస్తుంది ఇక్కడ. ఎట్లా అంటే మొన్న ఒక మహిళ మాట్లాడింది, మీరు ఎలా ఇచ్చారమ్మా డబ్బులు అంటే క్యాష్ ఇచ్చామండి అన్నారు. మరి ఆ క్యాష్ ఏం చేసినావు బాబు అని ఆయనని అడిగితే మేము ఇచ్చేసామండి అన్నారు. ఇందులో నాకు తెలిసి ఓ 50% తిను. ఇది చైన్ సిస్టమ్. ఇవాళ నాకేం తెలియదు అంటే కాదు, చైన్ సిస్టమే కదా. ఇచ్చింది ఎవడు, పుచ్చుకున్నది ఎవడు, మీకు అదే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయితే ఎవిడెన్స్ ఉంటుంది. నువ్వు క్యాష్ ఇప్పుడు ఒక మహిళ చెప్పినప్పుడు 5 లక్షలు ఇచ్చామండి నేను నీకు ఇచ్చిన, ఇచ్చిందండి అని ఆయన కూడా చెప్పిండు. కానీ ఈ 5 లక్షలు మధుకి ఇచ్చిండా లేదా అనేది కూడా ఆవిడ క్వశ్చన్ మార్క్ మనకి. అట్లా 10 మంది ఇచ్చిండు అనుకోండి 50 లక్షలు. అక్కడే నీకు ఎవిడెన్స్ ఎక్కడుంది, ఎవరనేది ఉంది చెప్పండి? క్యాష్ మన ఇద్దరి మధ్యలో కూర్చుంటే ఓ వీడియోనో రికార్డ్ ఏదైనా ఉంటేనే మీకు ఒక రాసిస్తేనే మనకు ఎవిడెన్స్ అండి. నేను ఈ స్టూడియోకి వచ్చిన మీకు 5 లక్షలు ఇచ్చిపోయినా ఎవడన్నా నమ్ముతాడా? నేను నిజంగా ఇచ్చిన నమ్ముతాడు ఎవడన్నా? నమ్మడు కదా, నమ్మడు. ప్రూఫ్ ఏంటంటే అదే నువ్వు ఒక వీడియోనో నీకు ఇస్తున్న ఫోటో దిగితే ఉంటుంది. అయితే వీళ్ళు కూడా ఏం చేశారంటే, చాలామంది అభిమానం వేరు, ఇక్కడ ఉన్న మనీ ల్యాండింగ్కి వేరండి. అభిమానం, అందరం అభిమానం ఉంటాం. ఎవరో ఒక ఫోటో చూడంగానే జనాలు ఎట్లా కడతారండి డబ్బులు? మీరు ఇవాళ బాధితులు కూడా మీరు అధిక వడ్డీ ఎట్లా వస్తుందమ్మా? 2 రూపాయలు మిత్తి ఇస్తే ఎవడిచ్చేటోడు లేడు. ఇవాళ 10 రూపాయల మిత్తి వస్తుందంటే ఎట్లా నమ్ముతారు మీరు? ఇవాళ మీరు డైలీ వేజెస్ చేసుకున్న వాళ్ళు అత్యంత ఆశపడ్డది మీది కూడా అంతే. వాళ్ళది కూడా తప్పే. వాళ్ళు కూడా
డైరెక్ట్ గా మంగళితో ఉన్నటువంటి ఫోటోలు, ఆ. ఆ వీడియోలు, ఇంత అమాయక ప్రజలు చూడండి. ఏదైనా ఫంక్షన్ లో కలిసినటువంటి అవి అంతే డైరెక్ట్ గా మంగళి గారికి ఫోన్ చేసి మాట్లాడిన అయితే వాళ్ళ ముందు. ఇంకొకటి ఏంటంటే ఆ రమాకాంత్ అన్నటోడు ఈ మధుని వీళ్ళందరినీ నమ్మిండు. ఈ ఫ్లాట్లకు తీసుకెళ్లడము, ఇది తీసుకెళ్లడం, ఇవంతా ఒక చైన్ సిస్టమ్ లాగా జరిగింది. నమ్మిచ్చిరు అనమాట. ఒక ఆటో డ్రైవరు ఒక ప్యాలెస్ లాగా ఇల్లు కట్టిండంట. ఎక్కడికి వెళ్ళి కట్టిండు? 10th క్లాస్ ఫెయిల్. ఎట్లా కట్టాడండి చెప్పండి? ఇవాళ అన్నన్ని లక్షలు ఏడికెళ్ళి వస్తున్నాయని ఎందుకు ఆలోచించట్లేదు వీళ్ళు? మీరు ఏం బిజినెస్ చేసి వస్తాయండి అలా? అంతగానం ఏమొస్తాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి? ఇప్పుడు ఇది వద్దు ఇదంతా మనం రోజు టీవీలలో చూస్తున్నాం. మోసం అని చూస్తున్నాం. ఈ అమాయకమైన ప్రజల్ని టార్గెట్ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసి ఒక స్కీమ్ ఉందండి అంటారు. నేను సచ్చినా నమ్మ. అది నిజంగా వాడు ఇచ్చినా కూడా నేను నమ్మను. ఎందుకంటే జీవితంలో అన్ని చూసినాం మనం. ఏం తెలియని అమాయకులను వీళ్ళు టార్గెట్ చేస్తారు. చదువుకున్న దగ్గరకో లేకపోతే లోకజ్ఞానం చేసిన దగ్గర రమ్మని చెప్పండి. నీ ఇంటికి వస్తా అండి, ₹1,00,000 నాకు నెలకి ₹20 మెత్తిస్తా అంటే నీకు ఆశ వస్తుందా రాదా? అట్లా మోసం చేసి అమాయకమైన ప్రజలను మోసం చేస్తే డెఫినెట్గా నేను సంధ్యక్క అండగా ఉంటుందని చెప్పిన. ఇప్పుడు ఈ స్టేనం కూడా ఈ రోజు కూడా చెప్తున్నా. ఇదే దేవరకొండకు సంబంధించిన ఇదే మినిస్టర్ నల్గొండకు సంబంధించిన కోమటిరెడ్డి గారి దగ్గర టైం తీసుకుంటే బాధితులందరం కలిసి వెళ్దామని కూడా చెప్పిన. సో ఇప్పుడు కూడా చెప్తున్నా నేను, ఎక్కడ ఏదనే కదా, ఆ న్యాయం అనేది ప్రజల వైపు ఉండాలి. ఇప్పుడు మంగళి తప్పు చేయలేదని చెప్పి నేను మంగళి తప్పు చేయలేదు, తప్పు చేసిందని ఇక్కడ నేనెవరండి జడ్జి చేయడానికి? ఆరోపణ వచ్చినప్పుడు వాళ్ళ పక్షాన ఉండమన్నాం, అది కూడా ఉండమన్నాం, అది కూడా మీ ఇష్టం, అది ప్రజలు చూసుకుంటారు. నేను అనేది ఏంటంటే ఇవాళ ఇప్పుడు చాలామంది ఏమంటారు, మనం ఇప్పుడు మంగళి, నేను ఈ మాట అన్నాను కదా మీ ఐ డ్రీమ్లో, మీరు చూడండి కింద కామెంట్స్ ఏమొస్తాయో, మీకు స్క్రీన్ షాట్ తీసి పెడతాను నేను. అదేంటండి ఇంత జరిగినా కూడా సంధ్యారెడ్డి కళ్ళు కనిపిస్తలేవా అండి? కామెంట్ పెట్టేటోళ్ళకి ఒకసారి కొంచెం ఉండాలి సెన్స్. ఇప్పుడు ఆడ ఒకవేళ జరిగిందా జరగలేదా ఏమైంది అనేది ఈ కామెంట్ పెట్టిన బయటికి రమ్మని వస్తారా? అట్లాగే కామెంట్ చేస్తున్నాళ్ళు ఒక క్లారిటీ ఉన్న వాళ్ళు ఒక ప్రధానమైనటువంటి డౌట్ ను కూడా నేను కామెంట్ లో చదివాను. అసలు ఇది బయటకు వచ్చినప్పుడు అడ్వకేట్ సుబ్బారావు దగ్గరికి బాధితులు వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ మంగ్లీ గారికి ఫోన్ చేశారు. అవును. ఒక మ్యూజిక్ డైరెక్టర్, అతని పేరు కార్తీక్, అతను కామన్ ఫ్రెండ్ కాబట్టి వీళ్ళిద్దరిని కాన్ఫరెన్స్ కాల్లో కలిపాడు. అదే కాన్ఫరెన్స్ కాల్లో మంగ్లీ వాళ్ళ తమ్ముడిని తీసుకుంది, శివా చౌహాన్, అతను కూడా కాల్లోకి వచ్చాడు. ఇది అతనే చెప్పాడు, కార్తీక్ చెప్పాడు, రికార్డు కూడా ఉంది. అదే కాల్లో ఈ రమావత్ మధు ఎవరైతే అరెస్ట్ అయ్యాడో, కీలక పాత్రధారి ఎవరైతే ఉన్నారో స్కామ్లో, అతను కూడా ఆ కాల్లోకి వచ్చాడు. ఇంతకుముందు మీరు చెప్పారు అతను వేరే కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి ఒకసారి బెయిల్ మీద బయటకు వచ్చి ఇప్పుడు రెండో నేనేం చెప్పదలుచుకున్నానంటే, మంగ్లీకి నిజంగా ఈ స్కాముల గురించి ఏవి తెలియకపోతే అసలు ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చినడుతూ మళ్ళీ ఇదిగో మధు అడ్వకేట్ సుబ్బారావు గారు లైన్లో ఉన్నారు ఏదో అంటున్నారని చెప్పి ఎందుకు తీసుకుంటారు? ఎందుకు టచ్లోకి వెళ్ళినట్టు? తను ఏమంటదంటే, నేను బిజీగా ఉన్నాను, నేను ఇక్కడ అక్కడ ఈ ఫ్లైట్ ఎక్కితే ఆ ఫ్లైట్ దిగితే ఈ దేశంలో ఈ కంట్రీలో నేను పాటలు పాడుతుంటా, నాకేం తెలుస్తుందండి బయట జరిగేది అంటారు. దానికి నువ్వేం సమాధానం చెప్తావు? చెప్పండి, మీరే చెప్పండి. అంటే ఇంత స్కామ్ చేసినా ఇప్పుడు అతను జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన విషయం కూడా తెలియదు. ఇవన్నీ మనం మధు అనే వ్యక్తి జైలుకి వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చిన విషయం కూడా తెలీదు అని చెప్తుంది. మీరు ఇప్పుడు అక్కడ ఫ్లాట్ కూడా నాదే, కానీ వాళ్ళు ఏదో మాట్లాడుకుంటామన్నారు, నాకేం తెలుసు అంటారు. దానికి మీరు సమాధానం ఎవరని చెప్పడానికి? మనం ఇప్పుడు సమాధానం మనం అన్నాం అనుకో, నువ్వు చూసినావా అంటారు. అంటే మాకున్న ఒక సమాజంలో ఉన్న ఒక అవగాహన ప్రకారంగా చెప్పినాం. మేము ఎవరిని జడ్జి చేయమండి. మీరు పిలుస్తున్నప్పుడు మేమైనా మనం నలుగురం డిస్కషన్ చేసుకుంటాం వాట్ ఈజ్ వాట్ అనేది. ఇప్పుడు ఏమవుతుంది, అది నిజంగా కూడా బాధితుల పక్షాన్ని నిలవాలంటే ఎవరు ఎంతవరకు అండగా ఉంటారు? ఒక మాట చెప్పండి. ఇవాళ మేము ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నామంటే, ఇవాళ సంధ్యారెడ్డిని మీరు పిలిచారు అంటే ఒక అవగాహన ఉన్న వ్యక్తి, తనకున్న అవగాహన అనే మనం పిలుస్తాం. అందరిని పిలిచి మనం చెప్పలేం కదా. కాబట్టి నేననేది ఇవాళ